ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి దీనిపైన వర్క్ 2 చేస్తున్నారు? సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, అంతా బానే రైట్. ఉంది. ఎక్కడి నుంచి అయినా కొంచెమైనా సపోర్ట్ వచ్చిందా? చాలా సపోర్ట్. చాలా కార్మిక సంఘాలు, చాలా ప్రజా సంఘాలు, చాలా విద్యార్థి సంఘాలు అందరూ తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు, మంచి అంశాన్ని ఎవరు లేవనెత్తిన అంశం ఎవరికి తెలియదు. 2 పెన్షన్లు తీసుకుంటున్నారని ఎవరికి తెలియదు. పెన్షన్ వస్తుందని తెలుసు కానీ 2 తీసుకుంటున్నారని ఎవరికి తెలియదు. బయటకు తీసుకొచ్చావు, వెలుగులోకి తీసుకొచ్చావు, మేము అందరం సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా చట్టసభను తీసుకొద్దాం అంటున్నారు. చిరంజీవి గారు కూడా 2 పెన్షన్స్ తీసుకుంటున్నారా? అవునండి. ఇక్కడ ప్రజలు మన ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమంటే ఇది నేను పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం ఇది. నేను ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క ప్రముఖం తీసుకొని ప్రస్తావించడం జరిగింది. అందరూ చిరంజీవి గారిని టార్గెట్, చిరంజీవి గారి టార్గెట్. నేను చేయడం లేదు చిరంజీవి గారిని టార్గెట్. చాలా మంది యూట్యూబర్స్ చేస్తున్నారు చిరంజీవి గారిని టార్గెట్. వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు ఏంటి చిరంజీవి గారి దగ్గర మంచి పేరు తీసుకోవాలని ఆయన మాత్రమే బొమ్మ వేసి ఆయన మాత్రమే సార్ ఇట్లా మీ గురించి మాట్లాడుతున్నారు. నేను ఆయన గురించి ఒక్కరి దగ్గర మాట్లాడలేదే. చాలా పొలైట్ గా, చాలా రిక్వెస్ట్ గా, సార్ మీరు ఆదర్శంగా నిలవండి సార్, మిమ్మల్ని చూసి దేశం మొత్తం నిలబడతారు. ఒక్క పెన్షన్ తీసుకోండి, మీరు 2 తీసుకుంటున్నారు, బహుశా మీకు తెలియకపోవచ్చేమో. సో మీకు ఎలా తెలిసింది చిరంజీవి గారు 2 తీసుకుంటున్నారు అని చెప్పి? ఆర్టీఐ లిస్ట్ ఇచ్చారు కదమ్మా, ఓకే, ఆ విధంగా తెలిసింది. సో మరి ఇప్పుడు మీరు ఇంత మందిని డైరెక్ట్ గా మీరు చెప్తున్నారు కదండి, పేర్లతో సహా కానివ్వండి, వీళ్ళు తీసుకుంటున్నారని, మరి మీకు ఏమైనా థ్రెట్ కాల్స్ రావడం అలా ఏమైనా వస్తున్నాయి? చిరంజీవి గారి పేరు మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఆయన పేరు లాస్ట్ లో చెప్పండి అని. నేను లాస్ట్ లో చెప్పిన, ఫస్ట్ లో చెప్పిన మీడియా ఛానల్స్ కానీ మీడియా వాళ్ళు కానీ ప్రముఖ వ్యక్తి కాబట్టి ప్రముఖ పేరు వేస్తారు మేడం. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో మనకి స్వతంత్రం ఇచ్చింది ఎవరు అంటే మనం ఒక 10-20 మంది పేర్లు చెప్తాం, అంతమందేనా? ఇప్పుడు గాంధీ, నేతాజీ, పటేల్, ఇలా 20-30 మంది పేర్లు చెప్తాం, ప్రముఖుల పేర్లు. ఇంతేనా? ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పోరాడినారు, వాళ్ళ పేరు చెప్పి ప్రముఖుల పేరు చెప్తాం, అది సహజం. మనం అన్ని పేర్లు చెప్పినా ప్రముఖుల పేరు ఫస్ట్ వేస్తారు. అది అయితే ఈ 2 పెన్షన్ లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. ఆ ప్రజలకి ముఖ్య గమనిక ఏమంటే, నేను ఇదివరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అశోక్ గజపతి రాజు గారు కూడా మొన్నటి వరకు 2 పెన్షన్లు తీసుకున్నారు, ఎంపీ పెన్షన్ మరియు ఎమ్మెల్యే పెన్షన్. ఆయన గవర్నర్ గా పదవి స్వీకరించినప్పటి నుంచి ఆయన జీతం మాత్రమే తీసుకుంటున్నారు. ఇది ప్రజలకి తెలియజేస్తున్నాం, గమనించండి. ఆయన ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకోవడం లేదు, ఆ గవర్నర్ గా నామినేట్ అయిన తర్వాత జీతం మాత్రమే తీసుకుంటున్నారు. ఇంకోటండి, ఇప్పుడు ఈ పొలిటిక్స్ అని, దాని పెన్షన్ అని, ఇంకా చాలా విషయాల్లో ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మరి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు పొలిటిషియన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, నేను అనుకున్నాను ఒక 40 సంవత్సరాలకి శాసన వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, ప్రజాస్వామ్యంలో విధానంలో మార్పు తీసుకురావాలి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ఏంటి అని అనుకున్నా, కానీ కొంచెం ముందుగా వచ్చేయడం జరిగింది. 27 years కి నేను రావడం జరిగింది ఇందులోకి. ఎందుకంటే దేశాన్ని శాసించేది, దేశాన్ని నడిపించేది శాసన వ్యవస్థ మాత్రమే మేడం. సార్వభౌమాధికారం అనే పలకని రాజకీయ నాయకులు కూడా కష్టపడి యూపీఎస్సీ సర్వీస్ క్లియర్ చేసిన సివిల్ సర్వెంట్స్ ని ఆదేశిస్తారు. కొంచెం మారాలి వ్యవస్థలో మార్పు, అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్ అనే కొంచెమైనా నేను నా వంతుగా ప్రయత్నం చేద్దామని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ అందరికీ తెలుసు, వాళ్ళ స్వార్థం, జాబ్, అది ఇది ఇంత జరుగుతుంది. మీరు మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మరి ఈ క్రమంలో మీరు అసలు ఇలాంటి విషయాలపై పోరాడాలి అని ఎందుకు? మీ పర్సనల్ లైఫ్ ని కూడా కాకుండా ఇప్పుడు మీకు ఎంతో కొంత భయం అనేది ఉంటుంది బయట. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరి పేర్లు చెప్పాక వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని చెప్పి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి అన్నారు, మరి ఎందుకు ఇంత దేశభక్తిగా ఇంతలా చేస్తున్నారు? ఒకటే స్వార్థం అండి, ఎప్పుడు పోతామో తెలీదు. అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్, నా దేశానికి నేను కొద్దిగా సహాయపడ్డాను అని నాకు ఒక సంతకం ఉండాలి, నాకు ఒక పేజ్ ఉండాలి. ఒక చట్ట సవరణ తీసుకుని వస్తే నా పేరు చేస్తాయిగా నిలిచిపోతుంది. కాబట్టి దిగాను. నేను పెరిగిన వాతావరణం కూడా అదే. ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్ అండ్ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వాలంటీర్గా చాలా సంవత్సరాలు పనిచేశాను. అదట్టు జనగణమన మా కాలేజ్ లోనే ట్రాన్స్లేషన్ మ్యూజిక్ కంపోజిషన్ జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా కాలేజ్కి వచ్చారు 1919 లో. సో మా కాలేజ్ లో జనగణమన ట్యూనింగ్ జరిగింది. ప్లస్ మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతాన్ని రచించిన శంకరంపాటి సుందరాచారి గారు కూడా చదువుకునేది మా కాలేజ్ లోనే. రాష్ట్రానికి రాష్ట్ర గీతం, దేశానికి దేశ గీతం అందించిన గొప్ప ఘనత మా కాలేజ్, మా మదనపల్లి బిటి కాలేజ్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ విషయంలో మీకు బాగా సపోర్టివ్ గా ఉన్నారా? ఉన్నారండి. ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు రాకపోతే మార్పు ఎలా సాధ్యం అవుతుంది? ఎవరో ఒకరు ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు, ఖచ్చితంగా అవుతుంది. ఒక్కరి వల్ల సాధ్యం అవుతుంది అంటారు. మహా ఉద్యమాలే, మహా పాదయాత్రలు ఒక్క అడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ రోజు నేను ఇట్లా పట్టుకొని ప్రశ్నిస్తున్నాను అంటే నాకు ఎలా వచ్చింది ఇది? అన్నా హజారే గారు, మన అరవింద్ కేజ్రీవాల్ గారు, జయప్రకాష్ నారాయణ వాళ్ళు పోరాడి కష్టపడి తెచ్చిన చట్టం ఇది, ఆర్టీఏ చట్టం. ఒక ఆలోచన ఒకరి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. దేశాన్ని రాజకీయ నాయకులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో
ప్రజలకి యువతికి తెలియజేస్తే ఖచ్చితంగా ముందుకు వస్తారు. అందులో అనుమానం ఏం లేదు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటున్నారు? గవర్నమెంట్ పనితీరుల గురించి నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. నేను కేవలం ఉద్యమం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు వీటికి సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిందే కదా? తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమాలు ర్యాలీల ద్వారా తీసుకెళ్తే ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అయ్యా నిజమే కదా అబ్బాయి చెప్తున్నది, 2 పెన్షన్లు ఎందుకు, 1 పెన్షన్ సరిపోతుంది కదా అని. చాలా మంది ఏమంటున్నారంటే కరెక్టే కదా, చట్ట ప్రకారం తీసుకుంటున్నారు, వాళ్ళు చట్టంలో లూప్ హోల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అంటున్నారు. 1971 వరకు మనము వివిధ రాజ సంస్థానాలకి రాజులకి మనం పెన్షన్లు ఇచ్చాం. రాజభరణాలు అంటారు తెలుగులో. అంటే పటేల్ గారు మన దేశంలో చాలా సంస్థానాలను కలిపారు కదా, వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ వచ్చాం మనం 71 వరకు. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా దాని ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. ఎందుకు? రాజా సంస్థానాలు డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళు రాజులకు డబ్బులు తక్కువ, ఎందుకు మనం పెన్షన్లు ఇస్తున్నామని. కాలానుగుణంగా చట్టాలన్నీ సవరించుకుంటూ వస్తున్నాం మనం. అదే విధంగా ఈ ప్రస్తుతం ఈ చట్టాన్ని కూడా సవరించి ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ సరిపోతుంది కదా అనే నిబంధన తీసుకురావాలి. 1953 చట్టం సవరించాలి రాష్ట్ర ప్రభుత్వాలు 2. అని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు, లేదా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 30 years వర్క్ చేసిన వాళ్ళకి కూడా 2000, 4000, 5000 పెన్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకి అంతంతలా వస్తున్నాయి. సో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మరి ఏంటి పరిస్థితి? ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఏమైనా కొంచెం పెన్షన్స్ పెంచడం కానీ? ఇప్పుడు వాళ్ళు EPS 95 స్కీమ్ వాళ్ళు చాలా మంది కార్మికులు దేశవ్యాప్తంగా మహా పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు. 7500 రూపాయలు పెంచాలి అని. 2000తో ఏ విధంగా బతకగలుగుతారు కార్మికులు వాళ్ళు? అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ అనే మాటే లేదు, వాళ్ళ పెన్షన్ లేదు ఆఫ్టర్ 2004. ఇంకొకటి అండి, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు మీకేం అవసరం, ఇంతమంది అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా 2 పెన్షన్లు తీసుకుంటారని, మీరు ఎందుకు ముందుకు వచ్చారు, మీకు ఇదంతా అవసరం అని కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా నెగిటివ్ గా ఉంటారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవరో ఒకరు ముందు రాకపోతే ప్రజాస్వామ్యంలో మార్పు ఎలా సాధ్యమవుతుంది? సో ఈ మార్పు నిజంగా జరగాలి, నిజంగా 1 పెన్షన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంటారు? మొత్తానికి ప్రభుత్వం చట్ట సవరణ చేయాలి. ఆ ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళవాలి. ఎలా తీసుకెళ్ళాలి? ర్యాలీల ద్వారానో ధర్నాల ద్వారానో తీసుకెళ్ళాలి. అయ్యా ఇట్లా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా అమలు చేయొచ్చు, చట్టాన్ని సవరించవచ్చు, కొంచెం సవరించండి అని. ఇంతే అండి. తప్పకుండా చట్ట సవరణ తీసుకొస్తాం. నేను చాలా నిస్వార్థంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలోని ప్రముఖుల్ని ప్రస్తావిస్తూ, ఇట్లా ఆంధ్రాలోను ఇటు తెలంగాణలో ప్రస్తావిస్తూ వీడియోలు చేయడం జరిగింది. ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం. దయచేసి రాజకీయం చేయకండి, మీ స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసం. నిస్వార్థంగా 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా నేను ఈ ఉద్యమం చేస్తున్నాను. తప్పకుండా చట్ట సవరణ తీసుకొస్తాననే నమ్మకం నాకు ఉంది. ఐ హోప్ ఐ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మా మీడియా 4th estate. నాలాంటి భావజాలం ఉండే వాళ్ళు ఎవరైనా సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై వాట్సాప్ 8282824233. వాట్సాప్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో WD గణేష్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటే ఆయన వెనకాల నించొని మీరు కూడా ఇలాంటివి ఏవైతే అన్యాయమైన ఇవన్నీ థింగ్స్ జరుగుతున్నాయో వాటి అన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.